హాయ్ అండి. మీ హోటల్‌లో చేసే పూరి ఏ పిండితోటి చేస్తారు అనేసి చాలామంది అడుగుతున్నారండి. గోధుమ పిండితోటా? మైదా పిండితోటా? అని అడుగుతున్నారు. గోధుమ పిండితోటి కాదు, చపాతీ పిండి కూడా కాదండి. ఇదిగోండి పూరి పిండి ఈ విధంగా ఉంటుంది. పూరీలు ఈ పిండితోటే చేస్తామండి. క్వాలిటీ కూడా చాలా బావుంటుంది. దీంట్లో కూడా 4, 5 రకాలుంటాయండి. మంచి క్వాలిటీ తెచ్చుకుంటాము. బాగుంటుంది. పూరి పిండి అండి. ఇంకా ఇదేమో మైదా పిండి. చూడండి మైదా పిండి కొంచెం వైట్‌గా ఉంటుంది. చేతిలో వేసుకుంటే జారిపోకుండా ఉంటుందండి. పూరి పిండయితే మనకి కొంచెం చపాతీ పిండి టైప్‌లో ఉంటుందండి. పూరి పిండి కానీ, ఇంకా ఈ పిండి కూడా మనకి గోధుమలతోటే తయారవుతదండి. చూడండి ఇది పూరి పిండి ఈ విధంగా ఉంటుంది. గోధుమ పిండి కొంచెం కలర్ వేరే ఉంటుందండి. పూరీకైతే ఈ పిండే వాడతారు. దీంట్లో మేము ఏమేసి కలుపుతామని అడుగుతున్నారు. పూరి పిండిలో కొద్దిగా సాల్టు, ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుంటామండి. ఇది మొత్తం 10 కిలోల పిండికి ఇంత ఆయిలు, ఇంకా కొంచెం అంత సాల్ట్ వేసుకొని ముద్దలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత పూరీలు కాల్చుకుంటే కలరొస్తాయి. సాఫ్ట్‌గా కూడా ఉంటాయండి.